నమస్తే. ప్రసార టీవీ భారతీయం కార్యక్రమానికి స్వాగతం. గంగా నది గంగా నది అత్యంత పవిత్రమైనది. అంతేకాదు మనల్ని పావనం చేసేది కూడా. ఒకసారి ఆ నదిలో స్నానం చేస్తే చాలు, జన్మ జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఆ గంగా నది అంత పవిత్రం. చనిపోయిన వారి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేస్తే వారికి తిరిగి పునర్జన్మ ఉండదని భారతీయుల ప్రగాఢ నమ్మకం. గంగానది జలాన్ని ఇంటిలో ఉంచుకుంటే చాలు, అన్ని అరిష్టాలు పటాపంచలైపోతాయి. మరి అంతటి పవిత్రమైన శక్తి ఉన్న గంగానది ప్రాముఖ్యత, విశిష్టత గురించి తెలుసుకుందాం. దైవ స్వరూపం గంగానది. గంగను ఇంద్రలోకంలో మందాకిని అని, పాతాళలోకంలో భోగవతి అని, భూలోకంలో అలకనంద అని అంటారు. దేవనది గంగ 3 లోకాల్లో ప్రవహించినందున గంగను త్రిపగద అంటారు. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. హిందూ మతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. గంగమ్మ తల్లి అని, పావన గంగా అని, గంగా భవాని అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు. నీరు అన్న పదానికి సంస్కృతంలో గంగా అని అర్థం. ఉత్తరాంచల్ రాష్ట్ర పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీ నదంలో భాగీరథి నది ఉద్భవిస్తోంది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనంద నది దీనితో కలుస్తోంది. అక్కడి నుండి దీనిని గంగా అంటారు. కొంత దూరం హిమాలయాలలో ప్రవహించిన ఈ నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తోంది. గంగమ్మకు పవిత్ర శక్తి ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. నిస్వార్థ పితృభక్తి ఉంది. ఇక గంగానది వృత్తాంతం విషయానికి వస్తే అనేక కథలు మన పురాణాల్లో చెప్పబడ్డాయి. పూర్వం సగరుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయనకు వైదర్భి, శైభ్య అనే భార్యలు ఉండేవారు. శైభ్య తన కుమారుడు జన్మిస్తే చాలని కోరుకుంది. వైదర్భి మాత్రం 60,000 మంది బిడ్డలు కావాలని శివుడిని ఆరాధించింది. శైభ్యకు ఆమె కోరిక ప్రకారం అసమంజుడు అనే కుమారుడు జన్మించాడు. కొద్ది కాలం తర్వాత వైదర్భికి ఒక పెద్ద సొరకాయ లాంటి పిండం కలిగింది. అప్పుడు ఆమె మళ్ళీ పరమేశ్వరుని ఆరాధించడంతో కాయ లోపలి గింజలలో ఉన్న 60,000 మంది పుత్రులు జన్మించారు. వారంతా బల పరాక్రమవంతులుగా ఎదిగారు. అయితే పెద్దల మీద గౌరవం, క్రమశిక్షణ లాంటివి ఉండేవి కావు వారిలో. ఒకసారి సగరుడు అశ్వమేధ యాగం చేస్తుండగా యాగాశ్వం కనిపించకుండా పోయింది. 60,000 మంది సగరుడు కుమారులు అన్ని చోట్ల వెతుకుతూ పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర యాగాశ్వాన్ని చూశారు. కపిలుడే ఆ గుర్రాన్ని దొంగలించాడనుకొని ధ్యానంలో ఆ మహర్షిని ఇబ్బంది పెట్టడంతో ఆయన కోపాగ్నికి మాడి మసైపోయారు. ఈ విషయం సగరుడికి తెలిసి దుఃఖంతో రాజ్యాన్ని వదిలి అరణ్యాలకి వెళ్ళిపోయాడు. అసమంజుడు మాత్రం సోదర ప్రేమతో వారిని బతికించాలని అనుకున్నాడు. స్వర్గంలో ఉన్న గంగానది ఆ బూడిద రాసుల మీదుగా ప్రవహిస్తే వారంతా బతుకుతారని తెలిసి గంగాదేవి కోసం చాలా కాలం పాటు తపస్సు చేసి కన్నుమూశాడు. అసమంజుడి కొడుకు అంశుమంతుడు అదే తపస్సును కొనసాగించాడు. కానీ ఆయన వల్ల కూడా కాలేదు. ఆ తరువాత అతని కుమారుడు భగీరథుడు శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసి పరమాత్మ అనుగ్రహంతో గంగమ్మను భూలోకానికి తెచ్చేందుకు వరం పొందాడు.
అయితే గంగాదేవి భూలోకంలో పాపాత్ములు ఎక్కువగా ఉంటారని, వారంతా వచ్చి స్నానం చేస్తే ఆ పాపం తనకు అంటుకుంటుందని మనసులో ఉన్న సందేహాన్ని కృష్ణుడికి చెప్పింది. అప్పుడు ఆయన ఎంతమంది పాపాత్ముల పాపం అంటుకున్నా ఒక్క భక్తుడు, మంత్ర ఉపాసకుడు, యోగ సాధకుడు గంగా స్నానం చేస్తే చాలు ఆ పాపాలన్నీ పోతాయని అన్నాడు. అలాగే పండుగల్లో గంగలో స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలాలు దక్కుతాయని మాటిచ్చాడు. ఆ తర్వాత తనే స్వయంగా గంగను పూజించాడు. భగీరథుడు కూడా గంగమ్మను పూజించి భూలోకానికి గంగమ్మ దూకేటప్పుడు ఆమెను భరించే బాధ్యతను శివుడికి అప్పగించాడు. భగీరథుని వెంట భూలోకానికి వచ్చింది కనుక భాగీరథి అయ్యింది గంగ. ఇక గంగ గురించి, ఆ తల్లి అవతరణ గురించి ఆసక్తికరమైన పురాణ గాథలు ఉన్నాయి. భాగవతంలోను, బృహద్ధర్మ పురాణంలోను, దేవి భాగవతంలోను గంగను గురించి చాలా గాథలు ఉన్నాయి. జగజ్జనని నిరాకారమైన గంగ బ్రహ్మదేవుని కమండలం నుండి ఉంటుంది. ఓసారి శంకరుడు ప్రణవనాదంని ఆలపించినప్పుడు ద్రవీభవించింది. ఆ పరబ్రహ్మ ద్రవమునకు బ్రహ్మదేవుడు తన కమండలమును తాకించగా నిరాకార గంగ జలమయమైంది. శ్రీ మహావిష్ణువు వామనావతారమున త్రివిక్రముడై ఎల్లలోకములను కొలిచినప్పుడు బ్రహ్మ తన కమండలములోని ఆ నీటితోనే విష్ణు పాదాలను కడిగాడు. ఆ పాదముల నుండి ప్రవహించినదే దివ్యగంగ. వామనవతారమున విష్ణువు భూమి యందు ఒక పాదము ఉంచి రెండవ పాదముచే పైలోకమును కప్పునప్పుడు బ్రహ్మాండము పగిలి ఆకాశగంగా ఆయన పాదము గుండా క్రిందకి ప్రవహించినందున దీనికి కృష్ణపది అను పేరు వచ్చింది. ఊర్ధ్వలోకముల యందు వ్యాపింపచేసిన త్రివిక్రమ దేవుని పాదమును బ్రహ్మ తన కమండముల జలములు చే కడగగా ఆ జలము ప్రవహించి ఈ నది ఏర్పడింది. ఈ కారణంగా దీనికి విష్ణుపది అని పేరు వచ్చింది. హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది పవిత్రమైనది, పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మాల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగాజలం తాగితే స్వర్గప్రాప్తి నిశ్చయమని నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేయడానికి దూరాల నుండి వారణాసికి, గయకు, ప్రయాగకు, ఇతర గంగానది తీర్థాలకు వస్తారు. గంగానది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రదమని భావిస్తారు. గంగానది తీరాన కుంభమేళా, ఛత్ పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి. కుంభమేళా ప్రపంచంలోని అతిపెద్ద జనసమూహం కూడుకునే ఉత్సవం. వారణాసి హిందువులకు పరమ పవిత్ర స్థానం. భారతంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజు కోరికపై భీష్ముడు గంగానది మహిమలు ఈ విధంగా వర్ణించాడు. గంగా, యమున, సరస్వతులు కలిసిన సంగమంలో స్నానం చేసినందువలన కలుగు పుణ్యం యజ్ఞయాగాది దినాదులు చేసిన దానికంటే అధికమట. గంగాజలం కొంచెమైనను దేహమునకు సోకిన సకల పాపములు నశిస్తాయట. నరుని ఎముక గంగానది యందు ఎన్ని సంవత్సరములు ఉండునో అతడు అన్ని సంవత్సరములు స్వర్గమున నివసించును. గంగా స్నానం ఆచరించిన వారు పవిత్రులవుటయేగాక 7 తరములు వారు పరిశుద్ధులవుతారట. గంగాజలం త్రాగిన కలుగు ఫలితం 100 చంద్రదర్శనాలు చేసిన దానికంటే అధికం. శిరస్సు, దేహంలందు గంగా మట్టిని రాసుకొని స్నానం ఆచరించిన
సకల పాపములు దూరమవుతాయని భారతీయుల ప్రగాఢ విశ్వాసం. ఆధారం లేని జనులకు గంగ ఆధారమైంది. దేవతలకు అమృతం వలె, మునులకు గంగ ప్రియమైనది. గంగానది తరంగం నుండి వచ్చిన గాలి దేహమునకు సోకిన పరమానందం కలిగించును. మరణకాలమందు గంగను తలిచిన వారికి మోక్షం లభించును. గంగానది మహిమలు చెప్పుకుని వారికి పాపభయం, రాజభయం, చోరభయం, భూతభయం మొదలైన భయములు నశించును. గంగ ఎంత పుణ్యరాశి అయినందున ఆకాశం నుండి దిగివచ్చినప్పుడు ఈశ్వరుడు తల మీద ధరించాడు. గంగ 3 లోకముల మందు ప్రవహించి లోకాలను పునీతం చేస్తుంది. భగీరథుడు కపిలముని శాపములన భస్మితమైన తన పితరులకు మోక్షప్రాప్తి కలిగించడానికి తపమాచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి తీసుకువస్తాడు. గంగానది బ్రహ్మలోకం నుండి, మేరు రూపుడైన విష్ణువు నుండి, సూర్యుని నుండి, చంద్రుడి నుండి, శివుని జటాజూటం నుండి, హిమవంతం నుండి భూమి మీదకు ప్రవహిస్తోంది. గంగ తొలుత విష్ణుపాదం నుండి ఉద్భవించి కనుక గంగను భక్తితో శరణుజొచ్చిన మోక్షం నిశ్చయం. గంగ మహిమను బ్రహ్మాది దేవతలు స్తుతిస్తుంటారు. నరులకు గంగానది మహిమ వర్ణించుట సాధ్యం కాదు. తన వర్ణాశ్రమ ధర్మములు నిర్వహించుతూ గంగానది మహిమలను మనోవాక్కాయ కర్మల స్మరించు వారికి సకల సౌఖ్యములు కలుగును. గంగానదిలో భక్తితో స్నానం చేసి పూజిస్తే వారికి యజ్ఞములు, బ్రహ్మచర్యము, తపస్సు, దానము చేసిన ఫలము చేకూరుతుంది. గంగానది లేని దేశము, సోమము లేని యజ్ఞము, చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని పగలు, ఆత్మధర్మము లేని ఆశ్రమము, పూలు లేని చెట్లు మాదిరి శోభించలేదు. చంద్రాయన వ్రతములు 100 చేసిన గంగాజల పావనము చేసిన దానితో సమానము కాదు. అగ్నిలో పడిన దూది దగ్ధమైనట్లు గంగానదిలో స్నానము చేసిన మానవుడికి పాపములు దగ్ధమవుతాయి. గంగానది ఇసుక తల మీద పెట్టుకొని, గంగానది మట్టి నుదిటిన ధరించిన వారి పాపములు నశిస్తాయి. గంగా స్నానము చేసిన అటు 7 తరాలు ఇటు 7 తరాలు పితృదేవతలు తరిస్తారు. అంతెందుకు, ఎక్కడ స్నానము చేస్తున్నా గంగలో మునుగుతున్నట్లు భావన చేసిన గంగా స్నాన ఫలము దక్కుతుంది. దేవతలు, ఇంద్రుడు కూడా సదా గంగను స్మరిస్తారు. ఇక మానవుల సంగతి చెప్పవలసిన అవసరం లేదు. మరణ సమయంలో అచంచలమైన భక్తితో ఎవరు గంగను పూజించి ఆశ్రయిస్తారో వారికి గంగ సకల సంపదలను ప్రసాదిస్తుంది. పురాతన గ్రంథమైన ఋగ్వేదములోని నదీస్థుతిలో తూర్పు నుండి పడమర వరకు ఉన్న నదుల పేర్లు చెప్పబడ్డాయి. వాటిలో గంగానది పేరు వచ్చింది. ఋగ్వేదములో ఇలా చెప్పారు: వీరులారా, మీ వంశగృహం, మీ పవిత్ర స్నేహం, మీ సంపద అన్నీ జాహ్నవి ఒడ్డున ఉన్నాయి. ఇది గంగ గురించి వర్ణన. అయితే పురాతన ఆర్యయుగంలో సింధు, సరస్వతి నదులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేది అనిపిస్తుంది. వేదకాలం నుండి గంగానది ప్రాధాన్యత పెరిగినట్లుంది.
గంగానది మొత్తం పొడవున సుమారు 2510 కిలోమీటర్లు, అంటే 1557 మైళ్ళు. గంగ, దాని ఉపనది అయిన యమున కలిసి విశాలమైన మైదాన ప్రాంతంలో ప్రవహిస్తున్నాయి. సారవంతమైన ఈ గంగా యమున మైదానం ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్లో విస్తరించి ఉన్నది. మొత్తం ప్రపంచ జనాభాలో 8.5% ప్రజలకు ఈ మైదానం నివాస స్థానం. మైదానంలో ప్రవహించే మార్గంలో గంగానదితో కోసి, గోమతి, షోన వంటి ఉపనదులు కూడా కలుస్తాయి. అన్నిటికంటే పెద్దదనేది యమునా నది. అలహాబాదు, ప్రయాగ వద్ద గంగానదితో కలుస్తుంది. యమున సాంకేతికంగా గంగకు ఉపనది అయినా యమున చాలా పెద్ద నది కనుక వేరే నదిగా అన్ని విధాలా పరిగణింపబడుతోంది. గంగతో పాటు యమునకు కూడా హిందూ మతంలో పవిత్ర స్థానం ఉంది. ఈ రెండు నదుల ఒడ్డున ఉత్తర భారతదేశంలో పెద్దవైన నగరాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఢిల్లీ, కాన్పూరు, అలహాబాదు, వారణాసి, పాట్నా, కలకత్తా వంటి అలాంటి నగరాల్లో కొన్ని. అయితే అలహాబాదు తర్వాత మరెన్నో నదులతో కలిసి గంగానది మహాప్రవాహంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్లో మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడి నుండి హూగ్లీ నది అంటే గంగానది చీలిక ప్రారంభమవుతుంది. విశాలమైన గంగా హూగ్లీ డెల్టా ఇక్కడితో మొదలవుతుంది. కలకత్తా నగరం హూగ్లీ ఒడ్డున ఉంది. ప్రధానమైన గంగా నదిని మాల్దా తర్వాత పద్మా నది అంటారు. పద్మా నది బంగ్లాదేశ్లో ప్రవేశించిన తరువాత బ్రహ్మపుత్ర నది చీలిక అయిన జమునా నది పద్మతో కలుస్తుంది. ఆ తరువాత మేఘనా నది కూడా దీనితో కలుస్తుంది. బంగ్లాదేశ్ మైదానాలలో ఈ మహాప్రవాహం అనేకాలుగా చీలి అక్కడి సుందర వనాలు డెల్టా గుండా ప్రవహించి తరువాత బంగాళాఖాతం సముద్రంలో కలుస్తాయి. అయితే భూమి మీద మనుషుల పాపాలను తొలగించడానికి అడుగుపెట్టిన గంగ మాత్రం కాలుష్యంతో నలిగిపోతోంది. జన సాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగా నదికి ఇరువైపులా ఉన్నందున చుట్టుప్రక్కల కాలుష్యాన్ని విడుదల చేసే అనేక పరిశ్రమలు ఉండడం వలన గంగా నది జలాలు తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్నాయి. కాన్పూర్ వంటి నగరాలలోని రసాయనిక పరిశ్రమలు, తోలు పరిశ్రమలు ఇందుకు ఒక ముఖ్య కారణం. అందుకు తోడు ప్రజల గృహాల నుండి వెలువడే మరుగునీరు రోజు 100 కోట్ల లీటర్లు గంగలో కలుస్తున్నాయని అంచనా. ఈ పరిస్థితిని నివారించడానికి అడపాదడపా కొన్ని చర్యలు తీసుకున్న ఫలితాలు చాలా కొద్ది స్థాయిలో ఉన్నాయి. గంగానది ప్రక్షాళన నిరంతరం సాగే ప్రక్రియ. దీనిలో ప్రజల భాగస్వాములు కావాలి. దీనికోసం ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించాలి. గంగానది ద్వారా మనం ఏం పొందుతున్నాం అన్న అంశంపై ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. గంగా ఉత్సవ్ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆయన అన్నారు. 2020 గంగా ఉత్సవ్ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని 2020 గంగా ఉత్సవ్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛంగా, నిర్మలంగా, నిరంతరాయంగా గంగానది పారాలంటూ ఇచ్చిన పిలుపు ప్రజా ఉద్యమంగా మారింది. అయితే గంగా ప్రక్షాళన మాత్రం మనమందున్న తక్షణ కర్తవ్యం. ఇదండి పరమ పవిత్రమైన గంగానది ప్రాముఖ్యత. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.